సో సార్ ఈ మెరిట్ మైండ్స్లో పిల్లలకి ఏ విధంగా కోచింగ్ అనేది ఇస్తుంటారు? యాజ్ పర్ టైం టేబుల్ కానీ లేకపోతే ఫ్యాకల్టీ అవైలబిలిటీ కూడా ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ కోచింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఒక్కొక్కసారి 8 o'clock స్టార్ట్ అవుతే ఈవినింగ్ 6 వరకు కూడా ఉంటుంది. ఈవినింగ్ అంటే ఒక్కొక్క 8 hours 7 hours ఉంటుంది. సార్ మరి ఇంతసేపు కోచింగ్ ఎందుకు ఉంటుంది అని అంటే నిజానికి ఇప్పుడు మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయినా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయినా ఒక్కొక్క ఎగ్జామినేషన్లో 5-6 పేపర్లు ఉంటాయి. 5-6 పేపర్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి మళ్ళీ డిఫరెంట్ వెయిటేజెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కనుక కవర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక 6 to 7 months మినిమం పడుతుంది. అలాగే రోజు 6-7 hours నుంచి 8 hours వరకు ఇలా డిఫరెంట్ టైమ్స్లో కోచింగ్స్ ఉంటుంది. ఓవరాల్గా ఎలాగైనా సరే కోచింగ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఒక అభ్యర్థి డెడికేట్ అవుతే మాత్రమే కోచింగ్ అటెండ్ అవ్వడానికి వీలవుతుంది. అది సో సార్ బేసిక్గా ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఉండే డౌట్ ఏంటి అంటే అసలు కోచింగ్ సెంటర్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే కొన్ని కోచింగ్ సెంటర్స్ బాగా కోచింగ్ ఇస్తుంది, కొన్ని సెంటర్స్లో ఫ్యాకల్టీ కూడా కరెక్ట్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా వాళ్ళకి బెస్ట్ కోచింగ్ సెంటర్ని చూస్ చేసుకునే విధంగా మీరు చెప్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఏ అభ్యర్థి అయినా సరే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సెలెక్ట్ చేసేటప్పుడు మీరు మేనేజ్మెంట్ చెప్పినా ఫ్యాకల్టీ చెప్పినా ఇది బాగుందా బాగాలేదా అనేది రూల్ ఆఫ్ థంబ్గా గుడ్డిగా నమ్మకండి. అక్కడ అటెండ్ అయ్యే ఒక యాస్పిరెంట్ని అడిగితే నిజానికి అక్కడ ఏం చెప్తున్నారో తెలుస్తుంది. నిజానికి చెప్పేవాళ్ళు ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంటి, వాళ్ళ సబ్జెక్టు సంబంధించిన వాళ్ళే చెప్తున్నారా, ఇలాంటివన్నీ కూడా ఎవరు చెప్తారు అంటే నిజంగా స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు చెప్తారు. అంతేగాని సామాజిక మాధ్యమాల ద్వారానో లేదా ఇంకెవరో చెప్పారనో ఈ కోణంలో కాకుండా ఎవరైనా ఏ కోచింగ్ సెంటర్లోనైనా సరే జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు అక్కడ ఆ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆ క్లాస్ అటెండ్ అవుతున్నటువంటి అభ్యర్థిని కలిసి వివరాలు తెలుసుకోండి. దానివల్ల మీకు వాస్తవాలు తెలుస్తాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్.